హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజ వ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి హెల్తీ ఫుడ్, పూర్వపు రోజుల నుంచి వస్తున్న ట్రెడిషనల్ రెసిపీ, చాలా బలమైన రాగి సంగటి చూపిస్తాను. ముందుగా కుక్కర్లో 1 కప్పు బియ్యానికి 4 కప్పుల వాటర్ పోసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత 1 కప్పు రాగి పిండిని ఇలా వాటర్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 4 గ్లాసుల వాటరు వేడిగా మరిగించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం మూత తీసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా గ్లాస్తో కానీ, లేదంటే గరిటెతో కానీ, లేదంటే చపాతీ కర్రతో కానీ దేనితోనైనా పర్వాలేదు, మెత్తగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న నీటిని అన్నం కుక్కర్లోకి వేసుకొని ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతుండగా అందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి, ఈ ప్రాసెస్ అంతా చిన్న సెగ పైనే చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. ముందు వాటర్లో కలిపెట్టుకున్న రాగి పిండిని కూడా పోస్తూ నిదానంగా కలుపుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ కలపాలండి. ఇలా 1 నిమిషం పాటు ఉండగట్టకుండా కలుపుతూనే ఉండాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత 2 మినిట్స్ చిన్న సెగపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మాడకుండా మధ్య మధ్యలో కలిపి ఎసరు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే చికెన్ కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారండి. స్పైసీ కాంబినేషన్ ఏ కర్రీస్ అయినా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను రైస్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసి మెత్తగా చేశాను కాబట్టి 9 నెలల పిల్లల నుంచి 90 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. అంత ఈజీగా డైజెషన్ అవుతుంది. సో నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.